యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్న నమ్మకం నిజమైంది. మన వంశాన్ని ఉద్ధరించడానికి ఏ దేవతో మనకు పుట్టబోతోంది. చిట్టి తల్లి, నీతో మాట్లాడే అదృష్టం ఈ నాన్నకెప్పుడిస్తావు? నీ మాటలు వినాలనుంది చిట్టి తల్లి. ఒక్కసారి మాట్లాడవా? మాట్లాడుతుంది బావా. నమ్మకం కుదిరింది కదా, తప్పకుండా మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు నీకెలా నమ్మకం కుదిరింది? పాప మాట్లాడటం నువ్వెప్పుడు వినలేదు కదా. కానీ పాప నీతో చెప్పింది వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను కదా. ఎవరి బావా? వాలి, స్వాహా పిన్ని, ఊర్మిళ వదిన. ఇప్పుడు నువ్వు స్నానానికి వెళ్ళగానే ఊర్మిళ వదిన వచ్చి నువ్వు ఎప్పుడు వాడే సాంబ్రాణి పొడి మార్చి వేరే సాంబ్రాణి పొడి ఉంచింది. ఇది నువ్వు నాకు రాత్రి చెప్పిందే కదా వైదేహి. అంటే పాప నీకు చెప్పినట్టే కదా. ఇక నుంచి మన పాప నీకు మనకి చెప్పే ప్రతి మాట మనకి వేదం. ఇప్పటికైనా నమ్ముతున్నావు, అది చాలు బావా. పాప చెప్పినప్పుడే అనుకున్నాను బావా, ఇది ఖచ్చితంగా వాళ్లే చేస్తారని. ఇంట్లో వాళ్ళని మించిన శత్రువులు ఇంకెవరున్నారా? కానీ వాళ్లకు తెలియదు వైదేహి, మన బిడ్డ ఆ మహాదేవుని వరమని. వాళ్ళకి తెలీదు. అందుకే వరమైన మన బిడ్డని శాపమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాళ్లపాటి శాపం కావాలి. అవును బావా, మళ్ళీ వాళ్ళు మన బిడ్డ జోలికి రాకుండా ఉండేలా భయపడేలా చేద్దాం. ఈ సాంబ్రాణితోనే కదా నీకు పిచ్చి పట్టేలా చేసి నీ చేతులతోనే మన బిడ్డ ప్రాణాలు తీయాలని చూశారు. వాళ్ళకి ఈ సాంబ్రాణితోనే తిరిగి గుణపాఠం చెప్పాలి. చెప్పుతో కొట్టినట్టు తిరిగి సమాధానం చెప్పాలి. ఏం చేద్దాం బావా? ఆడుకుందాం. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుందామనుకున్నారు కదా, తిరిగి వాళ్లనే పిచ్చివాళ్లను చేసి ఆడుకుందాం. ఆడుకుందాం బావా. నేను నా బిడ్డ సిద్ధం. అత్తయ్య, కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా? ఏంటి ఎప్పుడు లేంది కొత్తగా ఈ మార్పు? పరిస్థితులు బట్టే మనుషులు మారతారు కదండి. అత్తయ్య కుటుంబం కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను అత్తయ్య కోసం ఆలోచించాలి కదా. ఉండండి అత్తయ్య, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. పదండి అత్తయ్య. బావా, ఎప్పుడెప్పుడు నా కేకలు విందామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నట్టున్నారు. ఈరోజు వాళ్ళ కేకలు మనం వినాలి. విందాం. బావా, పెట్టేశావా? పెట్టేశా. ఇప్పుడు ఎవరు లోపలికెళ్తే వాళ్ల కేకలు వినిపిస్తాయి. అయితే కిందిన వాళ్ళని ఈ గదిలోకి పంపించాలి. వాళ్ళు గదిలోకి రావాలంటే మనం కిందకి వెళ్ళాలి. ఇప్పుడు మనం మామూలు సాంబ్రాణితో కిందకి వెళ్దాం. అది చూసి వాళ్ళు మార్చిందే అనుకుని బయట ఉంటే వాళ్లకి పిచ్చెక్కుతుందని వాళ్లే ఈ గదిలోకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం బావా, వెళ్దాం పదా. పద. కాఫీ రెడీ. తీసుకోండి అత్తయ్య, తీసుకోండి. మీరు కూడా తీసుకోండి.
సాంబ్రాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. కొంపతీసి తెలిసిపోయిందా? ఆంజీ, నువ్వు వెళ్ళి కొన్ని నిప్పులు తీసుకుని రప్పు. అలాగే అబ్బాయి గారు. దేవాంశ్, నిప్పులెందుకు? ఎందుకేంటొదినా? వైదేహి తలస్నానం చేసింది కదా, సాంబ్రాణి పెట్టాలి కదా, లేదంటే మళ్ళీ జలుబు చేస్తుంది. వాలి, కొంచెం పక్క జరుగు. నువ్వు కూర్చో వైదేహి. నేను సాంబ్రాణి పెడుతున్నాను ఏంటని మాత్రం అడగద్దు. మాకింట్లో ఎవరితో సంబంధం లేదన్నారు కదా, మరి వైదేహిని ఎవరూ పట్టించుకోవడం లేదు, అందుకే అన్నీ నేనే చేసుకుంటున్నాను. ఇక్కడెందుకు? అదేదో మీ గదిలోనే వేసుకోవచ్చు కదా. మీలా కాదత్తయ్య. మేం మీకు అవసరం లేకపోయినా మీరందరూ మాకు కావాలి. సాంబ్రాణి ధూపం ఇల్లంతా నిండితే మంచిది కదా. నేనే హాల్లో కూర్చుందామని చెప్పాను. అబ్బాయి గారు, ఇదిగోండి. నువ్వు కానీ బావా. ఆగు దేవాంశ్, మాకీ ధూపం వాసనేం అవసరం లేదు. మీరే మీ గదిలోకి వెళ్ళి వేసుకోండి, వెళ్ళండి. ఊర్మిళ, వాళ్ళ సంగతి నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. అలా చెప్పు బామ్మ. అసలు మాతో ఏ సంబంధం లేనప్పుడు మాతో మాట్లాడడం ఎందుకో. అయినా సాంబ్రాణి పొగ మంచిదే కదా బావా, వీళ్ళెందుకు వద్దంటున్నారు? సాంబ్రాణి పొగ ఎలర్జీ ఉందేమో. ఎలర్జీ అంటే ఏమవుతుంది బావా? ఏమన్నా కావచ్చు. ఒంటి మీద దురదలు పుట్టొచ్చు, మత్తుగా అనిపించొచ్చు, లేకపోతే పిచ్చి పట్టిన కోతిలా కూడా ప్రవర్తించొచ్చు. పిచ్చి పట్టే కోతిలా అయ్యేది మేం కాదురా, అది వేస్తే మీరవుతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎలా? ఒకవేళ మీకెవరికైనా బాబు చెప్పినట్టు అలర్జీ ఉంటే మీ గదుల్లోకి వెళ్ళొచ్చు. మేం మాత్రం ఇక్కడే ఉంటాం. నువ్వే బావా. దేవాంశ్, ఆగు దేవాంశ్. నాకు అలాంటి అలర్జీలు ఏం లేవు, కానీ మీరు ఇక్కడ ప్రైవేట్ స్పేస్లో ఉంటే నేనెందుకు ఇక్కడ డిస్టర్బెన్స్? నేను వెళ్ళిపోతాను. బాబు, నేను కూడా చూడలేను, నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. సంతోషంగా ఉంటే కొంతమంది చూసి ఓర్చుకోలేరు కానీ వెళ్ళండి వెళ్ళండి. మీ సంతోషం చూడలేక కాదు, రాజాలా తిరిగిన నా మరిది వెళ్ళాం కొంగు పట్టుకుని తిరగడం చూసి తట్టుకోలేక వెళ్ళిపోతున్నాం. చూడండి అత్తయ్య, ఇది దేవాంశ్ పరిస్థితి. మీరు కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం రండి. కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూడడం ఏ తల్లికైనా సంతోషమే. చూడలేకపోతే నువ్వు వెళ్ళు. మీరిక్కడే ఉంటారు కదా, ఉండండి, ఇక్కడే ఉండండి.
అమ్మా నువ్వుండగా తమ్ముడు ఈ పని చేయడం ఏంటమ్మా? నువ్వు చేయొచ్చు కదమ్మా. తమ్ముడు ఒకలా ఆలోచిస్తే నువ్వు ఇంకొకలా ఆలోచించావు. ఇంకా దాన్ని మనసులో పెట్టుకుంటే ఎలా? ఎవరి బిడ్డ వాళ్ళకి ఎక్కువే కదమ్మా. ఎవరి బిడ్డ నాకెందుకు నాన్న? నా బిడ్డ నాకెక్కువ. నా బిడ్డని కాపాడుకోవడానికి ఇంతకన్నా గొప్పగా ఆలోచించలేను. ఆ బిడ్డని ఒప్పుకోలేను. కౌసల్య, ఆగు కౌసల్య. కౌసల్య, అందరూ వెళ్ళిపోయారా? నీ అవిటి మొగుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఉండని. ఈ దెబ్బకైనా పిచ్చెక్కి ఆ పిచ్చిలో పిచ్చ ఊపొచ్చి కాళ్ళొస్తాయేమో చూద్దాం. దేవాంశ్, అమ్మ మాటలేం పట్టించుకోవద్దు. మెల్లగా తనే అర్థం చేసుకుంటుంది. పర్వాలేదన్నయ్య, అర్థం చేసుకోవడానికి నువ్వైనా ఉన్నావు, అది చాలు. కొద్ది రోజుల తర్వాత బిడ్డ ఇంటికి శాపం కాదు వరమని అమ్మే అర్థం చేసుకుంటుంది. బావా, వీళ్ళు గదిలోకి వెళ్ళాలని ప్లాన్ వేస్తే ఇక్కడే నక్కి నక్కి చూస్తున్నారేంటి? కొంచెమేముంది, మొత్తం వేస్తా. ఇల్లంతా పొగతో నిండిపోవాలి. ఇంకా చూస్తారేంటి? ఆ పొగ పిలిస్తే మనం పిచ్చెక్కిన కోతులా అయిపోతాం. వాళ్ళ కేకలు వినబడే వరకు గదిలోనే ఉందాం. రండి రండి, త్వరగా రండి. రండి రండి రండి, చేయండి. వాలి, డోర్ క్లోజ్ చేయరా. ఓకే. పిచ్చెక్కి ఒకరికొకరు కొట్టుకొని చావండి. అమ్మయ్యా, మనమైతే తప్పించుకున్నాం ఊర్మిళ. అవునత్తయ్య. వాళ్ళ కేకలు వినిపించేంత వరకు మనం ఈ రూమ్ దాటి బయటికే వెళ్ళకూడదు. అవును. చాలా ప్రశాంతంగా ఉంది బయట. ఎక్కడ అరుపులు వినిపించట్లేదు. ఈ పొగెక్కడి నుంచి వస్తుంది? కొంపదీసి దేవాంశు వేసిన సాంబ్రాణి పొగ లోపలికి వచ్చేసిందా? తలుపులు వేసేసాం కదా, ఎలా వస్తుంది? అవును. ఇది సాంబ్రాణి కాదు, సెంటు వాసన వస్తోంది. అవును, సెంటు వాసనే. బాగుంది. ఏం సెంటిది? భలే ఉంది. అవును, చాలా బాగుంది. నువ్వు కోతలు చేస్తున్నావు. ఎవర్రా కోతి? నువ్వే కోతి. కోతి.
అమ్మ కోతి నువ్వు కోతి కొట్టుకోండి, ఇంకా కొట్టుకోండి. ఇంకా కొట్టుకోండి, కొట్టుకోండి, ఇంకా కొట్టుకొని చావండి. నా కోడల్ని పిచ్చి పట్టిన కోతిలా తయారు చేసి తన చేతే తన బిడ్డని చంపించాలని కోరుకుంటారా? మీలో మీరు కొట్టుకుని చావండి, చావండి. చావండ్రా, చచ్చిపోండి. వాలి, కొట్రా, నా కోడల్ని కొట్రా. ఇదిగో వాలి గారిని కొట్టండి మీ ఇద్దరు కలిసి. తగిన శాస్తి జరిగింది బావా. మళ్ళీ మన బిడ్డ జోలికి రావాలంటేనే భయపడతారు. ఈ రోజుకి చాలే బావా, వదిలేసే. వీళ్ళు చేసిన పనికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువే వైదేహి. అయినా ఇప్పుడు ఆ గడి తీసినంత మాత్రాన ఏమీ కాదు. వాళ్ళకి ఆ పిచ్చి తగ్గే వరకు బయటకు రావాలన్న ఆలోచన కూడా రాదు. పద. రే అంజీ, బాబు గారు, పైన ఏదో శబ్దాలు వస్తున్నాయి, వెళ్ళి చూడు. అలాగే బాబు గారు. వెళ్ళు. వెళ్ళరా, తొందరగా వెళ్ళి చూడు. అలాగే అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, వదలండి అమ్మగారు. అయ్యో అమ్మగారు, ఏంటి అమ్మగారు? అయ్యో వదలండి అమ్మగారు. అయ్యో అయ్యో అయ్యి బాబు, బాబు గారు, అబ్బాయి గారు, అమ్మగారు. ఏమైంది? పైన పైన వాళ్ళు పిచ్చి పట్టినట్టు కొట్టుకుంటున్నారు అమ్మగారు. నన్ను కూడా కొట్టారు అమ్మగారు. అమ్మా, ఎవర్రా? ఊర్మిళ అమ్మగారు, స్వాహ అమ్మగారు, వాలి బాబు. వాళ్ళు ముగ్గురు కొట్టుకోవడం ఏంట్రా? ఏమైంది? ఏమో బాబు. సరే చూద్దాం పద. అమ్మగారు, వద్దమ్మ గారు, ఆ పాలన మధ్యలోకి వెళ్తే నన్ను చితుక్కొట్టారు. అమ్మగారు, అయ్యో అమ్మగారు, చి ఏంటిది? ఏమైంది మీకు అసలు? ఏమైందిరా? ఆపండ్రా. కౌసల్య